Okay, dear students, now we are seeing మ్యాథ్స్ 1A 7 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 20లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ అయిపోయింది, మనము థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాము. వీఆర్ సీయింగ్ ద థర్డ్ క్వశ్చన్. ఓకేనా, కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి మొత్తం క్వశ్చన్ నెంబర్ 20లో. షో దట్ డిటర్మెంట్ b ప్లస్ ఏ సి ప్లస్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి ప్లస్ ఏ బిసి ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలటమ్మా? a cube plus b cube plus c cube minus 3abc, a cube plus b cube plus c cube minus 3abc ఇది రావాలి. ఓకేనా, a cube plus b cube plus c cube minus 3abc రావాలి. ఓకే, రైట్. సో ఈ ప్రాబ్లం కనుక ఒకవేళ లక్కీలా ఇదే ప్రాబ్లం కనుక మనకి ఎగ్జామ్లో వస్తేనమ్మా, ఓకేనా, ఎగ్జామ్లో రావచ్చు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేది అన్నీ కూడా ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనకి ఏమని ప్రూవ్ చేయమన్నాడమ్మా? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. యాక్చువల్లీ ఇది ఒక ఫార్ములా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఓకేనా, సో ఇది ఒక ఫార్ములా అమ్మ. ఏంటిది ఆ ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అని రావాలంటున్నాడు కదా, ఇది రావాలంటున్నాడు కదా, ఇది కావాలంటున్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనకు ఇది వస్తాయి. ఏంటిది అది? చూడండి, మీరు రాయబోయే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ, చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ వీటి యొక్క స్క్వేర్లు. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. తర్వాత చూడండి అమ్మ, మైనస్ ఏబి ఫస్ట్ రెండు, మైనస్ బీసీ సెకండ్ థర్డ్, మైనస్ సిఏ థర్డ్ ఫస్ట్. ఇలా కనుక అవుపిస్తేనమ్మా, అంటే ఇట్లా మీకు కనిపిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇట్లా అవుపిస్తే నథింగ్ బట్ బ్లైండ్గా మనం ఇది ఫార్ములా, దీని యొక్క ఫార్ములా ఇదమ్మా. ఇట్లా అవుపిస్తే ఇదే అన్నట్టు, ఇది వస్తే ఇది వచ్చినట్టే. ఓకేనా, అంటే ఇది వస్తే ఇది వచ్చినట్టే మనకు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది అనమాట. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఇది తెచ్చుకోవాలి. ఓకేనా, ఇది తెచ్చుకోగానే నెక్స్ట్ స్టెప్ ఇది రాస్తాం. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మరి ఎట్లా వస్తుంది సార్ అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకేనా, సో లెట్ us see ద క్వశ్చన్. ఓకే, మరి ఈ ప్రాబ్లం చూద్దాం ఎట్లా ప్రూవ్ చేయాలి సార్. మరి చూడండి అమ్మా, షో దట్ ఇంత అన్నాడు. ఓకే, ఈజీనే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా, చాలా ఈజీనే. 1 2 3 4 స్టెప్సే. చూడండి 7 మార్క్స్. సో ఫస్ట్ ఇచ్చింది రాస్తామమ్మా, టేక్ ద డిటర్మెంట్, ఇది తీసుకుంటాం, ఇది యాక్సిస్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ కొంచెం మనకు అబ్జర్వ్ చేస్తేనమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మూడు చూడండి, ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈ మూడింటిని యాడ్ చేస్తే, మనం యాడ్ చేస్తే బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఏమవుతుంది? చూడండి, ఏలు 2 ఉన్నాయి, బీలు 2 ఉన్నాయి, సీలు 2 ఉన్నాయి. ఓకేనా, అంటే మనకు 2A ప్లస్ 2B ప్లస్ 2C అవుతుంది అనమాట. ఓకేనా, ఈ మూడు యాడ్ చేస్తే, అలానే ఈ మూడు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 2A ప్లస్ 2B ప్లస్ 2C వస్తుంది. మళ్ళీ ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ టెక్నిక్ అది, అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలమ్మా. అంటే చూడండి, ఇక్కడ మనం చేసే టెక్నిక్ ఏంటి? ఇక్కడ చూడండి, ఈ టెక్నిక్ ఏందమ్మా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుంటుంది సార్ అంటే, ఒక 2 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. మనము C1ని మారుస్తున్నాం. ఈ కాలం ఉంది కదా, ఇది కాలం, ఈ C1 అమ్మ, ఇది C1, ఇది C1, ఇది C2, ఇది C3. C1ని మనం మార్చుకుంటున్నాం. C1 ఎలా మార్చుకుంటున్నామట? మార్చమంటున్నాం. C1 ఎలా మార్చాలి? C1 ప్లస్ C2 ప్లస్ C3. C1 C2 C3ని యాడ్ చేస్తే వచ్చింది ఒక C1నే రాయాలి. ఓకేనా, అది దాని అర్థం. C1 ఏం రాస్తున్నాం? C1 ప్లస్ C2 ప్లస్ C3, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, అంటే ఏంటిది? అదే చెప్పింది అదేనమ్మా. ఏం చేయమంటుండంటే, ఇప్పుడు C1ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి C1ని? C1 ప్లస్ C2 ప్లస్ C3ని యాడ్ చేస్తే, అంటే ఇప్పుడు C1 ఏమో ఫస్ట్ C1 ఏంటిది? B ప్లస్ సి. ఇది ఏంటిది అమ్మా? ప్లస్ C ప్లస్ ఏ. ఇదేంటిది? ప్లస్ ఏ ప్లస్ బి. చేస్తే ఏమొస్తుంది? AA 2A, BB ప్లస్ 2B, CC ప్లస్ 2C. సో అట్లా వస్తుంది అనమాట. అట్లా అదే రాస్తున్నాం. చూడండి, ఇక్కడ C1 ప్లస్ C2 ప్లస్ C3 యాడ్ చేస్తే ఏమొచ్చింది? 2A ప్లస్ 2B ప్లస్ 2C. ఈ C2 C3 అలానే ఉంటాయి. C2 C3 ఏం మార్చట్లేదు, మనం ఏం మార్చట్లేదు, ఓన్లీ C1నే మార్చుకుంటున్నాం, C1నే మారుస్తున్నాం. ఎలా మారాలట? మూడింటిని యాడ్ చేస్తే వచ్చేది ఇక్కడ ఒక్క దగ్గరనే రాయాలి. అలానే ఇది కూడా ఏమవుతుందమ్మా?
ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ నేను యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ 2a, బి 2b, సి 2c. అదే ఇక్కడ రాస్తాను. అలానే ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిఏ ఉంటుంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సిఏ ఉంటుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అమ్మ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, రైట్. ఓకే, తర్వాత ఏం చేయాలి సార్? తర్వాత చూస్తే ఇప్పుడు మన C1లా, ఇప్పుడు C1లో మనకు ఇది 2 కదా, 2a 2b 2c, 2a 2b 2c అంటే ఇక్కడ మనము 2 కనుక కామన్ తీస్తే, జనరల్గా 2a 2b 2cలా 2 కనుక కామన్ తీస్తే ఏం మిగులుతుందమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ మనకు 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది కూడా 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కింద ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఈ మూడు ఇట్లా కూడా ఏముంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇక్కడ 2a ప్లస్ 2b ప్లస్ 2cని ఏమని రాయొచ్చమ్మా, 2 ఆఫ్ అంటే అన్ని 2 టేబుల్ పోతున్నాయి కదా, అందుకని 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, అంటే ఇందులో ఏం దాగి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి దాగి ఉంది. అందుకనే ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇలా కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసినాం, బయటికి తీసేసినాం అమ్మ. బయటికి తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ 2 కదా, 2 ఆఫ్ కాబట్టి ఇక్కడ కూడా 2 ఆఫ్ కాబట్టి 2, ఇక్కడ 1ఏ, అందుకే 2 ఆఫ్ కాదు, ఇది ఓన్లీ సింపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సో ఇది సింపుల్ స్టెప్ అమ్మ, ఇది కూడా సింపుల్ స్టెప్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం డిటర్మినెంట్ ఫైండ్ చేయాలంటే ఏదైనా ఒక రెండింటిని 0 చేయాలి కదమ్మా, ఏదైనా ఒక రెండింటిని మనము 0 చేయాలి, ఏదైనా రెండింటిని 0 చేయాలి. సో ఏం చేస్తున్నాం మనము, ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని 0 చేస్తున్నాం, ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని 0 చేస్తున్నాం. ఓకేనా, ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని 0 చేస్తున్నాం. ఓకే, రైట్. ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని 0 చేస్తున్నాం. ఎలా 0 చేస్తాం సార్, దీన్ని ఫిక్స్ పెట్టుకుంటున్నామమ్మా. ఇది ఫిక్స్, దీని ఏం చేంజ్ లేదు. అంటే దీన్ని ఉపయోగించుకుంటూ దీన్ని 0 చేయాలి. ఎలా చేస్తున్నామంటే యాక్చువల్గా ఇది స్టెప్ ఇక్కడ సరే మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఒకసారి చూడండి. ఇంకా సింపుల్ టెక్నిక్ కూడా చెప్తాను దీని తర్వాత, ఒకవేళ అర్థం కాకుంటే. ఇక్కడ వరకు అయితే మనకి ఈజీ అయిందమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే R1 చూడండి, ఇది వరకు R1లో ఏముంది, ఇక్కడ 2 ఉంది కదా, 2 కాస్త ఏమైంది 0. ఎట్లయింది 0, R1 రైటింగ్ యాజ్ R1 మైనస్ 2R3. ఓకే, R1 మైనస్ 2R3. సరే, ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందే కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. సరే, ఇదంతా కూడా మనకు ఇప్పుడు కొంచెం ఇబ్బందే కాబట్టి ఇక్కడ వరకు అయితే నాకు తెలిసినంత అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏం చేయాలో, ఓకేనా. ఇక్కడ చూడు, దీని తర్వాత చెప్తున్నానమ్మా. దీని తర్వాత ఏం చేయాలంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సినే రాస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఓకేనా, దీని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా, ఇట్లా పెద్ద బ్రాకెట్ పెట్టుకొని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలి తెలుసు కదా. ఫస్ట్ 2తోని 2 ఆఫ్ ఓకేనా. సో 2 ఆఫ్ చూడండి అమ్మా, 2 ఆఫ్ ఏం రాయాలి, 2 ఆఫ్ ఇది ఇంటూ ఇది, బి ప్లస్ సి ఇంటూ సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ ఏ, ఇదే అయిపోయింది. 2 ఆఫ్తోనే అయిపోయింది కదా, 2 ఆఫ్తోనే అయిపోయింది. ఈ 2తోనే అయిపోయింది. నెక్స్ట్ ఈ 2తో చేద్దాం. ఈ 2తో అంటే ఏంటిది, -2 ఆఫ్ కదా, -2 ఆఫ్ -2 ఈ 2తోనే లేస్తామా, ఆ కాలంని మనం మూసేస్తాం కదా, అంతే కదా, ఇట్లే కదా. ఆ కాలం మూస్తే 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్, సి ప్లస్ ఏ ప్లస్ బి బీసీ కదా, అదే వాల్యూస్ రాస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు, సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ బి, ఓకేనా. అదే నెక్స్ట్ మనకు 1 ఆఫ్ ప్లస్ 1 ఆఫ్ ఏం చేస్తామా, ఇట్లా 1 యొక్క రో కాలం. ఇగో ఇప్పుడు ఈ 4 వాల్యూ మిగిలినాయి. ఏంటిది అది, సి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి. డిటర్మినెంట్ ఫైండ్ చేయడమే, జస్ట్ ఇది రాయడమే, మీకు చెప్తున్నాను. ఓకేనా, రాయడమే. ఓకేనా. దాని తర్వాత ఏం చేయాలి సార్, దాని తర్వాత ఏం లేదమ్మా, మీకు ముందే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లంలో చెప్పాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. దీని మనకు యాక్చువల్గా ఏం కావాలి ప్రూఫ్లా, ఇది కావాలి కదా, ఏకి ప్లస్ బీకి ప్లస్ సికి -3abc కావాలి కదా. మరి ఇది కావాలంటే ఏం చెప్పాను, ఏం రావాలి మనకు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటే తర్వాత ఏం రావాలి, ఇదంతా మల్టిప్లై చేస్తే ఏం రావాలమ్మా, ఇదంతా సాల్వ్ చేస్తే ఇదే వస్తుంది. ఏమొస్తుంది, a² + b² + c²
మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ వస్తుంది అంతే. మైనస్ సిఏ వస్తుంది అంతే వస్తుంది. మరి ఇది అవుపడగానే ఏమని రాయమని చెప్పాను? ఇది అవుపడగానే మనం దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అంతే. మైనస్ 3abc హెన్స్ ప్రూవ్డ్ అంతే. ఈ ప్రాబ్లమ్ని మనము ఇట్లా రాస్తాం. ఓకే. ఒకవేళ ఇట్లా రాకుండా ఎట్లా చేయాల్సి అంటే మనకు ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నాం కదా, ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 సి వాల్యూ 3 రెండు సైడ్లో పెట్టుకొని, ఓకేనా, ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 సి వాల్యూ 3 రెండు సైడ్లో పెట్టేసుకొని చేసినా కూడా వస్తుంది మనకు. ఆ విధంగా కూడా మనము చేయవచ్చు. ఓకేనా. సో కీప్ ప్రాక్టీసింగ్, యూ మే అండర్స్టాండ్. కీప్ ప్రాక్టీసింగ్, ట్రై సంథింగ్, యూ విల్ గెట్ ఇట్.